నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న వైసీపీ ఈ నెల 16 నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కలలకు రెక్కలు పథకం పేరుతో కొత్త కార్యక్రమానికి తెరలేపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు బ్యాంకు లోన్లకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందన్న చంద్రబాబు ఆ రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడి బాంబే కాలనీలో మినీ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చాట్బాట్ ద్వారా మొబైల్ ఫోన్లు రికవరీ ₹1 కోటి విలువైన ఫోన్లు బాధితులకు అందజేత ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయంను చూపెడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గరిష్టంగా శాసనసభ స్థానాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపైకు వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ లోక్సభ స్థానాల బరిలో నిలిచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపై నుంచే అభ్యర్థుల లిస్టును ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని సమాచారం. మహిళల కోసం సరికొత్త పథకం కలలకు రెక్కలు పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థినులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం టీడీపీ మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆడపిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా రాదన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొత్తగా కలలకు రెక్కలు పథకంకు రూపకల్పన చేసింది. అధికారంలోకి వచ్చాక అమలు చేసే ఈ పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చదువుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే వారికి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకాన్ని రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు చేయనున్నారు. ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అదే మాదిరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం. ఈరోజు మీరు చూసి దేశంలో ఎక్కడా లేవు. ఏ ఊరికి పోయినా ఏవైతే డాక్రా సంఘాలు ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఇవి ప్రపంచానికే ఆదర్శమైనవి. భారతదేశం మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడుండే మహిళల్ని మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహాశక్తిలో మీరు ఒకసారి చూస్తే మేము ఒక 5 కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది. ఈ 5 కార్యక్రమాల్లో ఒకటి అందరినీ చదివించే బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాలు మనం చూస్తే ఏడాదికి ₹15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం. ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలియజేశారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుందని తెలిపారు.
జనసేన బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని తెలిపారు. యువతలో చైతన్యం లేకుంటే సమాజం బాగుపడదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుకున్న పొత్తులు తమ కోసం కాదని ప్రజల కోసమేనని తెలిపారు. పొత్తు ఎందుకని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన చేయకూడదని చంద్రబాబు నాయుడు అన్నారు. టికెట్లు రాలేదని ఎవరూ బాధపడొద్దని చెప్పారు. కొందరు రకరకాలుగా మాట్లాడతారని, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. తాము గతంలోనూ ఎన్డీఏలో పనిచేశామని చెప్పారు. వాజ్పేయి హయాంలో కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోవాలన్నా తీసుకోలేదని తెలిపారు. 2014లో కేంద్రంలో భాగస్వాములమయ్యామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 కొత్త మెట్రో లైన్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్ 4లో భాగంగా ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, లజపతి నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు నిర్మాణం చేపట్టనుంది. 8,339 కోట్లతో ఈ 2 కొత్త కారిడార్ల నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు 8.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ 8 స్టేషన్లకు కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కిలోమీటర్ల పొడవు ఉంటుందని పేర్కొన్నారు. వీటి మధ్య 10 స్టేషన్లు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి 29 నాటికి వీటి నిర్మాణం పూర్తి అవనున్నట్లు చెప్పారు. దీంతో రాజధాని మెట్రో నెట్వర్క్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 450 కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్కు ఇదే చివరి కేబినెట్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. और देश की राजधानी में आज देश का सबसे बड़ा मेट्रो नेटवर्क बनकर खड़ा हुआ है. 945 किलोमीटर का मेट्रो नेटवर्क आज देश में है और 919 किलोमीटर की मेट्रो लाइंस अंडर कंस्ट्रक्शन है, जो आज काम चल रहा है. मुझे कहते हुए प्रसन्नता है कि आज 2 नए कॉरिडोर्स को अनुमति मिली है, जिनके ऊपर 8400 करोड़ रुपया व्यय होगा. लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए, लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए 8.4 किलोमीटर लगभग मेट्रो लाइन है और दूसरी है इंद्रलोक से इंद्रप्रस्थ तक. ये भी 12.377 लगभग 12.4 किलोमीटर मेट्रो लाइन इंद्रलोक से इंद्रप्रस्थ तक बनेगी. इसमें अंडरग्राउंड जो है वो लगभग 11.4 और एलिवेटेड 1 किलोमीटर के लगभग बनेगी. इसके कुल मिलाकर 10 स्टेशन होंगे, जिनमें से 9 अंडरग्राउंड और 1 एलिवेटेड होगा. सो कुल मिलाकर 20.7 किलोमीटर की ये सड़कें, 20.7 किलोमीटर की मेट्रो लाइन, जिसके ऊपर 8,400 करोड़ रुपया खर्च होगा, इसकी मंजूरी दी गई है. इससे पहले भी 2019 में 3 कॉरिडोर को मंजूरी दी गई थी. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో జరగబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ ఏర్పాట్లకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ ఏర్పాట్లకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భూమి పూజ కంటే ముందు నారా లోకేష్ నేతలతో కలిసి సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ 3 పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఈ సభ ఓ మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, అన్ని ప్రాంతాల ముఖ్య నేతలతో 13 కమిటీలు ఏర్పాటు చేసినట్లు పత్తిపాటి తెలిపారు. జగన్ను గద్దెదించి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, టీడీపీ నేతలు కిలారు రాజేష్, సత్యనారాయణరాజు, జనసేన నేతలు బాలాజీ, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్లాట్ఫామ్లతో ఈ మినీ బస్ స్టేషన్ను నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ మినీ బస్ స్టేషన్ నిర్మాణం జరిగితే వీరందరికీ సులభతర రవాణా సదుపాయం ఏర్పడుతుందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో 2 కోట్లతో మినీ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి బుధవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. నగరం విస్తరించి అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అన్నిటికీ కేంద్ర బిందువుగా మారిన ప్రస్తుత తరుణంలో బస్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుందని మల్లాది విష్ణు అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే బస్ స్టేషన్ నిర్మాణానికి 5 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రాథమికంగా 2 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్లాట్ఫామ్లతో ఈ మినీ బస్ స్టేషన్ను నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మినీ బస్ స్టేషన్ నిర్మాణం జరిగితే వీరందరికీ సులభతర రవాణా సదుపాయం ఏర్పడుతుందని తెలియజేశారు. అలాగే పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అలాగే డంప్ సైడ్ పార్కును అభివృద్ధి పరుచుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ఎమ్మెల్యే అన్నారు. కనుకనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరెంతమంది కలిసి వచ్చినా రానున్న ఎన్నికలలో ప్రజలు చల్లని దీవెనలతో 175 స్థానాల్లో వైసీపీ విజయ దుమ్దుబి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 1,00,000 మంది పైన జనాభా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆటోనగర్కి వెళ్ళాలన్నా, నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీన్ని అధిగమించాలి అని చెప్పని దీంతోపాటు ఒక 30,000 మందికి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నున్న కానీ, సూరంపల్లి కానీ, కొండపావులూరు కానీ, వెదురుపు కానీ, అలాగే ఇంకా ఇటుపక్క కొత్త సెకండ్ ఫేజ్లో కొన్ని ఊళ్ళు ఉన్నాయి, జీ కొండూరు, కౌలూరు. ఈ 23,000 మంది ఇళ్ల కట్టుకున్న తర్వాత రాకపోకలు సరళతరం కావాలని, సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ ఉంటే మనకి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి పనుల నిమిత్తం వారందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేటటువంటి ప్రాంతాలకి ఇక్కడి నుంచి బస్సులు నడపాలి అని చెప్పని ఈరోజు ఆర్టీసీని సంప్రదించి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి 2 ఎకరాల ల్యాండ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే 5 కోట్లు ఫస్ట్ మంజూరు చేసి ప్రాథమికంగా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్లతో ఈ బస్ స్టాండ్లో ఒక 5 ప్లాట్ఫామ్స్ వస్తాయి. అలాగే ఇంకా కొంత ల్యాండ్ కావాలి, డిపో కూడా రావాలని, తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ నగర చరిత్రలో ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో శతవాహన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకోగా మరలా 41 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాంబే కాలనీలో బస్ స్టేషన్ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. ఒక మోడల్ బస్ స్టేషన్గా వాంబే కాలనీ బస్ స్టేషన్ను తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకునేలా చూస్తామని తెలియజేశారు. విజయవాడలో శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని అప్పుడు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారు బస్ స్టాండ్ కట్టారు. ఆ తర్వాత ఇంతవరకు ఆల్మోస్ట్ లైక్ 41 ఇయర్స్లో ఎప్పుడూ కూడా ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక బస్ స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంతవరకు కూడా విజయవాడ నగరంలో ఒక్కడు కూడా రాలేదు 41 ఏళ్లలో. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కృషితో ఇవాళ ఇక్కడ ఆర్టీసీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఇటుపక్క చాలా బస్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బస్ స్టేషను దాన్ని నిర్మిస్తానికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. మీరు చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవాళ చాలా ప్రయారిటీ సెక్టర్ ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా. ఎందుకంటే మీరు తీసుకుంటే ఒక 10 కార్లు 15 కార్లు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒక బస్సులో వెళ్తారు. అలా మెట్రోస్ తీసుకుంటే కొన్ని 100 కార్లలో కొన్ని 100 బస్సులు వెళ్ళేటువంటి వ్యక్తులు ఒక మెట్రోలో ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న పరిస్థితిలో ఇంటికి ఒక 4 కార్లు ఉంటున్న పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఫోకస్ అంతా కూడా ప్రతి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వరల్డ్ వైడ్ అవ్వచ్చు, ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ప్రయారిటీ కూడా ఉంది. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు నగర అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు.
అమరావతి పేరుతో నగర ప్రజలను మోసం చేశారు తప్ప విజయవాడ అభివృద్ధికి ₹1 కేటాయించిన పాపాన పోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నగరాల కన్నా ధీటుగా సకల హంగులతో నగరాన్ని తీర్చిదిద్దుతున్నారన్నారు. 500 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూమి పూజ చేసుకోవడమే కాకుండా ప్రారంభించి చూపారన్నారు. అదేవిధంగా నగర అభివృద్ధికి 150 కోట్ల స్పెషల్ ఫండ్స్ కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చక్కటి బస్ స్టేషన్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పిన ప్రకారం ఎప్పుడు కూడా గతంలో 14 సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. విజయవాడ నగర అభివృద్ధిని చేద్దామని ఎప్పుడు కూడా ఆయన ఆకాంక్షించలేదు. గతంలో కూడా 5 సంవత్సరాలు కూడా అమరావతి అని చెప్పని విజయవాడ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి తప్ప విజయవాడ నగరానికి ఒక చిల్లు గవ్వ కూడా అభివృద్ధిలో కానివ్వండి దేంట్లో కూడా కనీసం అవకాశం కల్పించిన వ్యక్తి కూడా కాదు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా కానీ విజయవాడ నగరాన్ని అన్ని నగరాల కంటే ధీటుగా ఉండే విధంగా, అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి అన్ని రకాల హంగులతో కూడా విజయవాడ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. నిన్న మీరు చూశారు, దాదాపు సుమారు 500 కోట్ల రూపాయలు పెట్టి రిటైనింగ్ వాల్. మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు, కానీ ప్రజలు అంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడు కూడా ప్రజల మీద మనసు లేని వ్యక్తి అనమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ వాల్ని శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం కూడా చేశారు. అదేవిధంగా విజయవాడ నగరానికి 150 కోట్ల పైన స్పెషల్ ఫండ్స్ ఇచ్చి విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు అనేక ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇప్పుడు ఈ బస్ స్టేషన్ కావచ్చు, ఇతర ఫ్లైఓవర్స్ కావచ్చు, వంతెనలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం అనేది ఒక మెగా నగరానికి రూపొందించాలని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోపీనాథ్ రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవై దానం, నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ ఏరియాలోన బస్ స్టాండ్ అన్నది మనం నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే సమన్వయకర్తగా సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు నాని గారు, అలాగే ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ, ఈరోజు కార్పొరేటర్స్ అందరం ఈ కార్యక్రమానికి ఆర్టీసీ యాజమాన్యం అందరూ రావడం జరిగింది. చాలా ఆనందంగా మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సింగనగర్ వాంబే కాలనీ ప్రాంత వాసులకి ఉపయోగంగా ఉండేటువంటి ఈ సిటీ బస్ స్టాండ్, వాంబే కాలనీ సిటీ బస్ స్టాండ్ని మరి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి ప్రతిరోజు 20 బస్సులు తిరుగుతాయి. భవిష్యత్తులో అవి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బస్ స్టేషన్ సుమారు 2 కోట్లతో 5 ప్లాట్ఫామ్తో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది సుమారు ఒక 6 మంత్స్ లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఈ ప్రాంత వాసులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వచ్చి మరింత మెరుగైన సర్వీసు అందే విధంగా ఇది ఉపయోగపడుతుంది. చాట్బాట్ సేవల ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, శ్రీనివాసరావులు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ₹1 కోటి విలువైన మొబైల్స్ బాధితులకు అందజేశామన్నారు. బందర్ రోడ్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, శ్రీనివాసరావు మరియు సిబ్బంది బాధితులకు సెల్ ఫోన్లను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో 50 లక్షల విలువైన 300కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఇప్పుడు ₹1 కోటి విలువ చేసే 628 పైన సెల్ ఫోన్లను అందజేశామని, ప్రజలందరూ ఈ చాట్ బాట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా తమ ఫోన్ను పోగొట్టుకుంటే వెంటనే చాట్ బాట్ నెంబర్ 9440627057కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపితే లింక్ వస్తుందని, తగిన సమాచారం అందిస్తే త్వరితగతిన ఫోన్ రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన అభిమానుల కోసం బుధవారం లేఖ రాశారు. తానొక్కడినే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని
తన వెంట ఎవరూ రావద్దని కోరారు. సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తన వెంట ఎవరూ తాడేపల్లికి రావద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అభిమానులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే రావద్దని చెబుతున్నానని, ఇందుకు తనను క్షమించాలని లేఖలో వేడుకున్నారు. కాగా ఈ నెల 15 లేదా 16 తేదీలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి పిలుపు మేరకు వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ ద్వారా గౌరవ ప్రజానికి చెప్పానండి. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావటం వల్ల అక్కడ కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అని వారు రాత్రి నుంచి చెప్పడం వల్ల అయితే ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటానండి. నేను 15-16 తారీఖులో వచ్చి నేను ఒక్కడిని వచ్చి జాయిన్ అవుతాను. మీకు ఆ ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను నా బాధ్యత నేను చూడాలి. ఆ బాధ్యత కూడా చేత 14వ తేదీన గౌరవ ప్రజానిధితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని టీడీపీ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ వల్లే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని చెప్పడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఆమె మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 43వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందజేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏ అర్హత ఉందని ప్రజలను ఓటు అడిగేందుకు ప్రతిపక్షాలు ఇళ్ల వద్దకు వస్తున్నాయని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా వచ్చినా ఏ సంక్షేమ పథకం నిలుపుదల చేయకుండా చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా దాని లబ్ధి పొందానని గీతాంజలి అనే మహిళ సంతోషాన్ని వ్యక్తపరిస్తే సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు ట్రోల్స్ చేసి ఆమెను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బలవన్మరణం చెందడానికి కారణమయ్యారని ఆరోపించారు. మృతి చెందిన గీతాంజలి బిడ్డలకు ఈ టీడీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గీతాంజలి మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో బాపతి కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమానికి పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రతి చోట ప్రతి గుమ్మానికి వెళ్ళి అడుగడుగున అందరూ హారతులు పలుకుతున్నారు. అలాగే ప్రతి గుమ్మంకి వెళ్ళి అడుగుతుంటే మా ఇంట్లో సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మాకు అమ్మ ఒడి వచ్చింది, చేయూత వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క 43వ డివిజన్లో వాటర్ పైప్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్నీ సమకూర్చి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక అభివృద్ధి సంక్షేమంలో 2 కళ్ళుగా భావించి ఈ యొక్క పాలన చేయడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసిన తర్వాత మేము వెళ్ళి ప్రజలకి ఓటు అడుగుతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము వేస్తామయ్యా, జగన్ బాబుని మళ్ళీ గెలిపించుకుంటామేమని చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్ను కూడా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా, ప్రజలకి ఏమీ చేయకపోగా, పొత్తుల కోసం పాకులాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నాయకులను చూస్తున్నాం.
నిత్యం ప్రజల్లో ఉండే జగనన్నను కూడా చూస్తున్నాం. మీరు ఆలోచించండి, ఓటు వేసే ముందు మీరు వేసే ప్రతి ఓటు పేదవాడి సంక్షేమానికి పనికొస్తుంది, మీ అభివృద్ధికి పనికొస్తుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న వచ్చిన కాడ నుంచి అనేక వసతులు కల్పించి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాం మేము. మరి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, అదేవిధంగా మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డైరెక్టర్లు, చైర్మన్లు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 58 నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మరి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కాలక్రమంలో 58 నెలల్లో 24 నెలలు మరి కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకుంటం జరిగింది. ప్రజలకి మరి ఎక్కడ ఎటువంటి ఖర్చు లేకుండా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కటి మరి సర్వీస్ చేయడం జరిగింది. మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా ఇల్లు తిరిగి ప్రజలకి వ్యాక్సిన్ వేయటం కానీ, ప్రజలు ఎలా ఉన్నారు మంచి చెట్లు కూడా కనుక్కోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాత అయినటువంటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన 58 నెలల కాలంలో మరి 24 నెలలు పోయినా మిగతా కాలమంతా పేదల పక్షాన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రచారాలు నమ్మవద్దని పశ్చిమం నుండి జనసేన అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడానని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇంటింటికి రాబోయే టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ 48వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకొని పార్టీ కరపత్రాన్ని అందించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీ జనసేన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న ఆశయంతో పార్టీ నేతలు పనిచేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పారు. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాడానని తెలిపారు. పార్టీ కోసం శ్రమించానని, కష్టపడ్డానని గుర్తు చేశారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు. ప్రజలు ప్రచారాలు నమ్మవద్దని, పార్టీ తనకు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ జనసేన పశ్చిమ సీటుపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలు నమ్మవద్దని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పోతిన మహేష్ కృషి చేశారని, అలాంటి వ్యక్తికే పశ్చిమ సీటు ఇవ్వాలని కోరారు. ఇంటింటికి కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జనసేన టీడీపీకి బీజేపీకి మద్దతు ఇస్తాం. మార్పు రావాలనేటువంటి ఆశాభావాన్ని ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించే దిశగా ఇప్పటికీ 5 ఏళ్లుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ దిశగానే ముందుకు వెళ్తామని కూడా వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చాలామంది జనసేన పార్టీ నాయకులు పార్టీ అద్భుతంగా రాణిస్తుంది, రేపు ఆవిర్భావ దినోత్సవం 11వది ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, దీనికి ఏ విధంగా మనం వేడుకలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మద్దతు మా మీద సంపూర్ణంగా ఉంటాయి. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో గాజు గ్లాస్ పోటీ చేస్తుంది, దాని మీద పోతిన మహేష్ నిలబడతారు అనే ఆశాభావం నాకైతే ఉంది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా 5 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేశాం. వైసీపీ మీద తలపడ్డాం, అవినీతిని ఎదిరించాం, అనేక మంది అక్రమాలని ప్రజల మధ్య సాక్ష్యాధారాలతో సహా నిలబెట్టి వాళ్ళకి ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టాం. ఇంత ధైర్యం, పోరాడే బలం ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ రాబోయే రోజులు అలాగే బలంగా పనిచేయాలి. రాబోయే మన జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో భాగంగా మరి సంవత్సరం నుంచి ఇదే కార్యక్రమంలో మేము పోతిన మహేష్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి నిర్విరామంగా ఏ రోజు కూడా ప్రోగ్రాంను ఆపకుండా మరి ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజల్లో కూడా పోతిన మహేష్ గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపించినాయి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మహేష్ గారు ఈసారి మీరు గెలుస్తారు, మీరే అభ్యర్థి, మీకంటే ఈ 5 ఏళ్ళలో ఎవరున్నారు తిరిగిన వాళ్ళు, ఏ పార్టీ మాకు కనపడలా, కాబట్టి మీరు గ్యారెంటీగా గెలుస్తారు, మీకు సీటు గ్యారెంటీగా వస్తుంది, మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజల మద్దతు సంపూర్ణంగా మాకుంది. అయితే కొంత మీడియా అనేది ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉంది, ఇది ఎవరు నమ్మొద్దని ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డే అని ముద్దులాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది స్వార్థపరులు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మగాకండి. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో మేము పనిచేస్తూ ఉన్నాం. చోరీ జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడిని చోరీతో సొత్తుతో సహా అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే సత్యనారాయణపురం శివరామ వీధిలో నివాసం ఉంటున్న పోలూరు దుర్గాభవాని మెడలో బంగారు గొలుసు చోరీ జరిగిన ఘటన నేపథ్యంలో బాధితురాలు ఫిర్యాదు అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సకాలంలో స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బుధవారం సత్యనారాయణపురం పిఎస్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీసీపీ హరికృష్ణ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిన్న రాత్రి సుమారు 9:30 సమయంలో టిఫిన్ నిమిత్తం ఓర్సీ సెంటర్కు వెళ్లి సత్యనారాయణపురం శ్రీ చైతన్య కళాశాల ఎదురుగల శివారం వీధిలో నివసిస్తున్న పి దుర్గాభవానిపై అంతస్తులోని ఇంట్లోకి వస్తున్న నేపథ్యంలో ఆమెను వెనక నుండి వెంబడించి వస్తున్న ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు డీసీపీ మీడియాకు వెల్లడించారు. గొలుసు చివరి నేపథ్యంలో ఆమె భర్తతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఫిర్యాదు అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సకాలంలో స్పందించి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీకి పాల్పడిన ఆటో డ్రైవర్ని అరెస్టు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. నిందితుడి నుండి చోరీకి గురైన సొత్తుతో పాటు అతని వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలియజేశారు. రాత్రి నైట్ టైం ఆఫ్టర్ 9:30 PM పోలూరు దుర్గాభవాని అనే అమ్మాయి, ఆవిడ 53 years, టిఫిన్ తీసుకొని ఇంటికి రిటర్న్ వెళ్తూ ఇంటికి వెళ్ళే క్రమంలో నడుచుకుని ఆ టిఫిన్ ప్యాకెట్ పట్టుకుని ఇంటికి వెళ్ళే క్రమంలో అట్ అబౌట్ 10:30 PMకి ఈ అఫెండర్, స్నాచింగ్ అఫెండర్ అతను ఆటోలో వచ్చి ఆటో అట్ ఏ లిటిల్ డిస్టెన్స్ ఆపుకుని ఆటో దిగి లోపలికి పోయి ఆవిడ మెడలోంచి ఆ చైన్ లాక్కుని పారిపోవడం జరిగింది. వెంటనే మా సీఏ గారు, సత్యనారాయణపురం సీఏ గారు, ఏసీపీ గారు అలర్ట్ అవ్వడం, మా దృష్టిలో పెట్టడం, మా గౌరవ మా సిపి గారు కాంతిరాణ గారు ఆధ్వర్యంలో నైట్ అన్ని చోట్ల అలర్ట్ చేసి టీమ్స్ ఫార్మ్ చేసుకొని ఇమీడియట్గా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అంటే అక్కడ ఏం లేడు, జస్ట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అబౌట్ హిజ్ ప్రెజెన్స్ అండ్ ఆల్. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా టీమ్స్ అన్ని తిరిగి పట్టుకోవడం జరిగింది. కొంచెం లిటిల్ బిట్ 2-3 hours టైం పట్టింది. అతను తరువుగా ఇంటరాగేషన్ చేసి ఇంటాక్ట్గా ఆ స్నాచింగ్ జరిగినటువంటి ఆ గోల్డ్ ఐటమ్ని రికవరీ చేయడం జరిగింది. ఇతని మీద చర్యలు తీసుకుంటాం. వీఆర్ వర్కింగ్ అవుట్ వెదర్ వాట్ ఈజ్ ప్రీవియస్ హిస్టరీ అండ్ ఆల్ ది థింగ్స్ వీఆర్ వర్కింగ్ అవుట్ స్టిల్. అదంతా తీసుకొని ఇవి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కఠినంగా ఇలాంటి పనులు మరొకరు చేయకుండా ఉండేటట్టుగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, నైట్ టైం కొంచెం ఆడ్ అవర్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా అప్రమత్తంగా చూసుకోవాలి. కొంచెం అబ్జర్వేషను, అదేం పెద్ద సిటీలో అంతగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నిరంతరం మా రక్షక మొబైల్స్ ఉంటాయి, నైట్ పెట్రోలింగ్స్ ఉంటారు, బ్లూ కోట్ ఉంటారు. నైట్ కూడా పెట్రోలింగ్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. ఎవ్రీడే మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఎక్కడికక్కడ అబ్జర్వేషన్స్ బాగుంటాయి. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మనం ఏం డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి విషయంలో ఇది పోలీసింగ్ అనేది ఎఫెక్ట్గా చేయాలంటే ఆ సంకల్పం. రెండోది, ఇక్కడ మన టీం నైట్ టైం, ఎస్పెషల్లీ డే టైం అంటే ఏదో యాక్టివ్గా పనిచేస్తారు. నైట్ టైం మన టీం వితిన్ అవర్స్లో అఫెండర్ని పట్టుకొని వితిన్ అవర్స్లో ప్రాపర్టీ రికవరీ చేసి ఇంటాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అది చేయడం ద్వారా ఏంటంటే ఇది మంచి అప్రిషియేషన్ మా సిబ్బందికి సిపి గారు అభినందించారు. అలాగే నేను కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1860 కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో తీసుకురావటం హర్షణీయమని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేత దస్తగిరి అన్నారు.
సమాజంలో మాకు గౌరవం, హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. 175 నియోజకవర్గాలే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు. తరహాలుగా కులం పేరుతో వివక్షను ఎదుర్కొంటున్న దూదేకుల కోసం జగన్ ప్రభుత్వం వివక్షని అరికట్టడం కోసం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1880 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేత దస్తగిరి మాట్లాడుతూ గత కొన్ని శతాబ్దాలుగా సమాజంలో పింజర్లు, దూదేకులు అవహేళనకు గురి అవుతూ వస్తున్నారని తెలిపారు. అలాంటి పదాలు వాడొద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ జీవోతో మాకు సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటికి రానటువంటి నూరు భాష కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు 20 ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు, గిద్దలూరులో ఉన్నటువంటి కాసిం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్, ఇలా చాలామంది పెద్దలు ఎంతోమంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మణులకు రజకులకు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకుముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూరు భాషా కమ్యూనిటీని దూదేకులు కావచ్చు, లదాఫు, పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా, విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి వెధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా దీనిపైన యాక్ట్ తేవాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండా ఏదైతే ఐపీసీ 1860 యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది. చాలా కాలం నుంచి కూడా మేము పనిచేసాం, కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. ఇప్పుడు నేటి కాలానికి మా సోదరులు కష్టపడి దస్తగిరి గారు వాళ్ళు ఈ జీవోను సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మమ్మల్ని మేము ఇంకొక రిక్వెస్ట్ ఉంది, మీ మీడియా ముఖంగా మాకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం. మాకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. ఈ కూడా మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చూసి మాకు చట్టసభల్లో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈయన గారైతేనే చేయగలడని మాకు ఈ జీవో ఇచ్చిన తర్వాత జీవో 20 మాకు నమ్మకం కుదిరింది. మేమంతా కూడా మా దస్తగిరి గారు చెప్పినట్టు స్టేట్ మొత్తం మీద కూడా కొత్త నిదానంలో ఆయన చేసిన పనులన్నీ చెప్తాం. ఎన్నో పథకాలు అవి నోటికి రావు, కాగితం మీద రాసుకుంటే తప్ప ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ చేశారు. అందుకని చెప్పి చిన్నవారైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పాదాభి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఇవాళ మా నూరుబాస్ కమిటీ పెద్దలందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకున్నాం మీ అందరి సమస్యలో. ఇది మా మనవి, మీరు కూడా మీడియా పెద్దలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా మరి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నాడు. మరి ఇడిపోయిన రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు కూడా లెక్క చేయకోకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా కష్టపడి పనిచేశాడు ముఖ్యమంత్రి గారు. వారు ఎంతైనా అభినందనీయులు. మా నూరు భాషలకి ఈ చట్టసభలలో మాకు కూడా గౌరవం కల్పించమని చెప్పి వారైతేనే చేయగలరని మా గట్టికి జీవో ద్వారాగా నమ్మాము. దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చిందని విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం వైసీపీ, టీడీపీలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మతాల పేరుతో చీలికలు తెచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
సిఐఏ నోటిఫికేషన్ను నిరసిస్తూ సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో విజయవాడ పంజా సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై వైసీపీ, టీడీపీలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే ఈ ప్రక్రియను ప్రజలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సిఏఏ నోటిఫికేషన్ను ఇచ్చిందన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ ప్రమాదకరమైన సిఏఏ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించాయని తెలిపారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలను చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజలను మతాల పేరుతో చీలికలు తెచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సిఏఏ అనేది ముస్లింల సమస్య ఒకటే కాదని ఇది దేశ రాజ్యాంగ సమస్య అని అన్నారు. ఈరోజు ముస్లింలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ రేపు క్రైస్తవులు, దళితులు, గిరిజనులపై కూడా సిఏఏ పేరుతో దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఏఏ చట్టం చేసినప్పుడే దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ప్రజాందోళనకు జడిసి నాడు వెనక్కు తగ్గిన బీజేపీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అమలుకు పూనుకుంటోందని చెప్పారు. ఈ ప్రమాదకరమైన సిఏఏపై రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ తమ వైఖరులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సిఏఏ చట్టానికి, సిఏఏ పేరుతో ముస్లిం ప్రజానీకానికి భారతదేశంలో పౌరసత్వం లేకుండా చేయాలని చెప్పనేటువంటి కుట్ర పన్నుతా ఉంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు చేసినటువంటి సవరణ. ఈ సవరణ గతంలో వామపక్షాలు సిపిఎం, సిపిఐ ఈ పార్టీలన్నీ కలిపి ముస్లిం ప్రజానీకానికి అండగా ఉండి తోడు నీడగా ఉండి ఎన్ఆర్సీ, సిఏఏకి ఈ చట్టాలకి వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా ఈరోజు నిదానంగా ఆపి ఎప్పటి వరకు లోపల పెట్టినటువంటి పావుని మళ్ళీ బీజేపీ బయటికి తీసింది. అందుకనే ముస్లిం సోదరులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మైనారిటీ సోదరులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మైనారిటీ ప్రజానీకానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. సవరణ పౌరసత్వం అని చెప్పనేటువంటిదే లేకుండా చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి నాన్ రెసిడెంట్స్గా, నాన్ సివిలియన్స్గా ఉంచేటువంటి దానికి ప్రయత్నం చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మతం పేరుతో, కులం పేరుతో ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని ఏరియాల వైజ్గా మతం ప్రాతిపదిక మీద, కులం ప్రాతిపదిక మీద విభజించేటువంటి దానికి ప్రయత్నం చేయటం ఇది బీజేపీకి వెనతో పెట్టిన విద్య. బీజేపీ సిద్ధాంతమే అది. లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత లేకుండా బీజేపీ ఎంపీ చేసినటువంటి ప్రకటన కనుక చూసినట్లయితే 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పనని ఎంత ధైర్యమయా నీకని చెప్పని అడుగుతున్నాం మేము. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి నగరంలో పోలీసు వ్యవస్థ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటటువంటిది లేదు. ప్రజలు తమ యొక్క భావాల్ని వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి నగరంలో లేదు. కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే మనకు రాజ్యాంగంలో కల్పించబడినటువంటి లౌకిక హక్కులు ఏవైతే ఉన్నాయో లౌకిక హక్కుల్ని విఘాతం కల్పించేటటువంటి పద్ధతిలో ఈ రోజున మతాల మధ్య వికేంద్రీకరణ తీసుకొచ్చి మతాల మధ్య స్విచ్ పెట్టేటటువంటి దానికోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్ట సవరణ పౌర సవరణ చట్టం సిఏఏని రద్దు చేసుకోవాలా, నిరసించమని చెప్పి ఈ రోజున శాంతియుతంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఐ, సిపిఎంలు శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేయడానికి కార్యక్రమం చేపడితే ఈ రోజున భావ వ్యక్తీకరణ చేసేటటువంటిది దానికి అవకాశం లేకుండా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం తాను తీసుకొచ్చినటువంటి విధానాల్ని నిరసించేటటువంటి కమ్యూనిస్టుల పైన ఈ రకమైనటువంటి అవకాశం లేకుండా చేయటం అనేటటువంటిది దుర్మార్గం. భారతదేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పౌరసత్వాన్ని భారతదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి వలస వచ్చినటువంటి
అన్ని మతాలకి మేము పౌరసత్వం ఇస్తాం, కానీ ముస్లిమ్స్కి మాత్రం మేము పౌరసత్వం ఇవ్వమని చెప్పి ఈరోజు బీజేపీ తన మతోన్మాద ఎజెండాని దేశం ముందు ఉంచింది. ఇది భారతదేశం లౌకిక దేశం, మతోన్మాద దేశం కాదు. పక్కనున్న పాకిస్తాన్ లాగా భారతదేశాన్ని మార్చాలని ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తుంది. మతోన్మాద దేశంగా మార్చి దేశంలో మైనార్టీలకి రక్షణ లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సిఏఏ మరి అమెండ్మెంట్ యాక్ట్ని, సవరణ చట్టాలని ఈరోజు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. మరి మన భారతీయులు ఈ ప్రపంచ నలుమూలల సౌదీ అరేబియా కంట్రీస్ కానీ అలాగే ప్రపంచ నలుమూల అనేక దేశాల్లో మరి మన కోట్లాది మంది భారతీయులు జీవనోపాధి కోసం అక్కడ ఉన్నారు. మరి వారు కూడా ఇటువంటి మతోన్మాదం ఆధారంగా, మతం ఆధారంగా అక్కడ పౌరసత్వాలను నిరాకరిస్తే కోట్లాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న వైసీపీ ఈ నెల 16 నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. కలలకు రెక్కలు పథకం పేరుతో కొత్త కార్యక్రమానికి తెరలేపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బ్యాంకు లోన్లకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందన్న చంద్రబాబు, ఆ రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడి. బాంబే కాలనీలో మినీ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చాట్బాట్ ద్వారా మొబైల్ ఫోన్లు రికవరీ, ₹1 కోటి విలువైన ఫోన్లు బాధితులకు అందజేత. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.